ఓం శ్రీ గురువే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం సర్వమంగళే నమః. గృహవాస్తులో భాగంగా హస్తరేఖ జ్యోతిష్యాన్ని ముందుగా మీ ముందుకు తీసుకొచ్చాను. ఆ తర్వాత అనేక రకరకాల వీడియోలు మీ ముందుకు తీసుకొస్తున్నాను. మా వీడియోలు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఈ గృహవాస్తులో భాగంగా ఇంటి నిర్మాణం గురించి తెలియని వాళ్ళకి తెలుసుకొని జాగ్రత్త పడదనే ఉద్దేశంతో చెప్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఈరోజు ఈశాన్యం తగ్గిన ఇప్పుడు ఇల్లు ఇలా ఉంది, ఇల్లు అనేది ఉంది. ఈ ఈశాన్యం అనేటువంటి తగ్గు ఉత్తర ఈశాన్యం కావచ్చు, తూర్పు ఈశాన్యం కావచ్చు. ఏ ఈశాన్యమైనా ఏ ఈశాన్య భాగమైనా గృహానికి తగ్గితే అంటే ఈశాన్య భాగం తగ్గితే ఇప్పుడు దక్షిణ నైరుతి పెరిగితే అంటే ఈశాన్య భాగం తగ్గి అంటే మన స్థలం అంతా లెక్కేసుకొని కొలత చెప్పాలి. దక్షిణ నైరుతి పెరిగి తూర్పు ఈ యొక్క ఈశాన్యం తగ్గిన ఎడల నైరుతి దోషాలు ఉన్న నైరుతి దోషాలు ఏ ఇంటికైతే ఉంటాయో ఆ ఇంట్లో ఉన్నటువంటి పెద్ద కుమారుడికి ప్రమాదం కలుగును. అంటే ఈశాన్య దోషం పక్కన పెడితే నైరుతి దోషాలు కానీ ఉంటే ఆ ఇంట్లో పెద్ద కుమారుడికి ప్రమాదం ఉండదు. అంటే ఈశాన్య దోషం కూడా ఉంటే ఇంకా దాన్ని బలంగా చెప్పుకోవాలి. అదేవిధంగా దక్షిణ భాగం పల్లంగా ఉంటే ఈ దక్షిణం అనేటువంటిది ఈ స్థలం అనేది దక్షిణ భాగంలో ఉన్న స్థలం పల్లంగా ఎవరైతే ఉంచుకుంటారో వాళ్ళకి ప్రాణగండం, ఆ యజమానికి ప్రాణగండం ఉంటుంది. అదేవిధంగా దక్షిణ గదులు గ్రిల్లాగా ఉంచుకోకూడదు. ఇప్పుడు చాలామంది ఏంటంటే ఇల్లు ఎడగొట్టేసుకొని ఇక్కడంతా గ్రిల్స్ పెట్టుకుంటారు. దక్షిణ భాగంలో ఇంటి నిర్మాణం చేసిన వ్యక్తి ఏ వ్యక్తి అయినా దక్షిణ భాగంలో గ్రిల్లు పెట్టుకోకూడదు. దక్షిణ భాగంలో కొందరు ఏంటంటే అది కట్టేసి గ్రిల్లు పెట్టుకుంటుంటారు, కమ్ములు పెట్టుకుంటారు గిల్లు. దక్షిణ భాగంలో గిల్లు దక్షిణ గదుల్లో గిల్లు లాగా ఉంచుకోకూడదు. అదేవిధంగా దక్షిణ ప్రహరీ ఉత్తర కన్నా ఎత్తు ఉండాలి. అంటే ఈ దక్షిణంలో ఉన్నటువంటి ప్రహరీ ఇలా కట్టారు. ఈ ఉత్తరం ప్రహరీ కన్నా ఇది కొంచెం ఎత్తులో ఉండాలి. అదేవిధంగా గృహ ఫ్లోరింగ్ కన్నా దక్షిణ వైపు అరుగులు ఎత్తుంటే మంచిది. ఇప్పుడు లోపల ఉండేటువంటి ఫ్లోరింగు, ఇక్కడ కట్టేటువంటి మనం అరుగులు, ఇక్కడ అరుగులు కడతాం కదా, దక్షిణము పాలవడం ఎత్తుండొచ్చు. అరుగులు కట్టినప్పుడు ఉత్తరం అరుగులు దక్షిణం అరుగులు ఎత్తుండొచ్చు. అదేవిధంగా దక్షిణ నైరుతిలో గృహ నిర్మాణం చేసి శాస్త్ర ప్రకారం ఉన్న దక్షిణ నైరుతిలో గృహం అంటే దక్షిణ నైరుతి. ఈ దక్షిణ నైరుతి అనేటువంటి దాంట్లో గృహ నిర్మాణం మామూలుగా ఎవరైనా చేస్తారు, కానీ ఇది దక్షిణ నైరుతి. దక్షిణ నైరుతిలో గృహ నిర్మాణం చేసి శాస్త్రం ప్రకారం ఉన్న అధికారం పొందుదురు. దక్షిణ భాగం ఎత్తు ధనవంతులు, దక్షిణ భాగాన్ని ఎత్తుగా ఉంచుకోవడం వల్ల ధనవంతులు అవుతురు. అదేవిధంగా దక్షిణ భాగంలో వసారా ఉండిన ఈ దక్షిణ భాగంలో చాలామంది పందిరి వేస్తుంటారు. వసారా అంటే పందిరిలాగా వేస్తుంటారు. ఉండిన స్త్రీలకి పచ్చివాత రోగాలు, అదేవిధంగా బొల్లి, ఇతర నైన్ చేయని వ్యాధులు, క్యాన్సర్ కానీ అలాంటి వ్యాధులు మానని వ్యాధులన్నీ వచ్చి చూస్తాయి. కాబట్టి దక్షిణ దిశలో వసారాలు వేయకూడదు. అదేవిధంగా దక్షిణ వైపు హద్దు వరకు కప్పు వేయట, మూలాలు బయటకు రాకూడదు. అంటే దక్షిణ మూల వరకు హద్దు వేసి ఉంటారు. దక్షిణం వైపు హద్దు వరకు కప్పు వేయట, దూలాలు బయటికి రాకూడదు. అంటే మనకు దక్షిణం ఎంత అయితే హద్దు ఉందో హద్దు వరకు మొత్తం బ్లాక్ చేయకూడదు. ఆ హద్దుని కొద్దిగా ఒక 5 సెంటీమీటర్లైనా వదలాలి. కాబట్టి దక్షిణ స్థలంలో దక్షిణ హద్దుని మనం హద్దు చేయకుండా కొద్దిగా వదలడం మంచిది. అదేవిధంగా నైరుతి
అంటే ఇక్కడ స్లాబ్ వేసినప్పుడు దక్షిణ మన హద్దుని దాటి బయటికి పైన ఫ్లోరింగ్ వేస్తాం కదా, ఈ ఫ్లోరింగ్ అనేది బయటికి రాకూడదు. కొద్దిగా బయటికి రాకుండా మన హద్దుని కరెక్ట్గా వేసుకోవాలి దక్షిణ పైన స్లాబ్ని. అదేవిధంగా దక్షిణ నైరుతి వీధిపోటు ఈ విధంగా ఉందండి. వీధిపోటు ఇది ఉంది. ఈ దక్షిణ నైరుతి అనేది ఇదండి. మనం ఇందాక అనుకున్నట్టు రోడ్డు పోతూ ఉంటుంది, అట్లా రోడ్డు వచ్చి ఏడుకొస్తే తిరుగుతుంది. అంటే మనం ఇక్కడ తిరిగింది ఏడు నుంచి చూసుకోవాలి. ఇది దక్షిణ నైరుతి, ఇటు నుంచి కలిస్తే దక్షిణ నైరుతి వెన్నుపోటు. దక్షిణ నైరుతి వెన్నుపోటు ఉన్నవాడికి అష్టకష్టాలు పడుట, ఆర్థిక ఇబ్బందులు, అవమానకరం. కాబట్టి దక్షిణ నైరుతి వెన్నుపోటు అనేటువంటిది మంచిది కాదు. వెన్నుపోటులో మంచి చెప్పుకుంటూ వస్తారా, చెడు చెప్పుకుంటాం. దక్షిణ నైరుతి వెన్నుపోటు మాత్రం మంచిది కాదు. అదేవిధంగా శాస్త్ర ప్రకారం గృహ నిర్మాణం దక్షిణ నైరుతి వెన్నుపోటు శాస్త్రం ప్రకారం దక్షిణ నైరుతి వీధిపోటు ప్రకారం ఇల్లు కనుక నిర్మాణం చేస్తే ఐశ్వర్య ప్రాప్తిని పొందిన అనారోగ్యం ఉండి ఐశ్వర్యాన్ని అనుభవించలేరు. ఒకవేళ దక్షిణ నైరుతిలో ప్రకారం మనం ఇల్లు నిర్మాణం చేసిన దక్షిణ నైరుతి వెన్నుపోటు ఉండే విధంగా మనం ఇలా గృహ నిర్మాణం చేసినప్పటికీ దక్షిణ నైరుతి వెన్నుపోటు ఉంటాయి. అంటే శాస్త్రాల ప్రకారం ఐశ్వర్యం వచ్చినప్పటికీ అనారోగ్యం ఉండి ఆ ఐశ్వర్యాన్ని అతను అనుభవించలేడు. ఐశ్వర్యం వచ్చినప్పటికీ దక్షిణ నైరుతి వెన్నుపోటు ఉన్న వాళ్ళ ఇంట్లో ఐశ్వర్యం వస్తుంది, ఆ ఐశ్వర్యాన్ని వాళ్ళు అనుభవించలేరు. దక్షిణ రైతులు నుయ్యి కానీ వ్యాధులు కానీ ఉన్నాయల్లా, అంటే గుంటలు నీళ్ళు ఉంటాయి కదా, ఉన్నాయల్లా నుయ్యి దక్షిణ ఈ నైరుతిలో బావి కానీ ఉన్నాయల్లా, ఇది నైరుతి మాట. ఇది ఈశాన్యం, ఇది వెస్ట్, ఇది సౌత్, నార్త్. ఇది దక్షిణ నైరుతిలో బావి ఎవరింట్లో అయితే ఉంటుందో ఆ విధంగా ఉన్న ఏడల వ్యాధులు, హత్యలు, ఆత్మహత్యలు, యాక్సిడెంట్లు, ప్రాణగండాలు అధికంగా జరుగుతుంటాయి. అదేవిధంగా దక్షిణం ఖాళీ ఎక్కువ ఉండి ఎత్తు కలిగి దక్షిణాగ్నేయం నైరుతి, దక్షిణాగ్నేయము నైరుతి, దక్షిణ నైరుతి పెరగక ఈశాన్యం పెరిగిన ఇలా ఇంట్లో ఈశాన్యం ఇలా పెరిగిందనుకో, ఇవన్నీ సమంగా ఉండి దక్షిణాగ్నేయం కానీ దక్షిణ నైరుతి కానీ సమంగా బాగుండి ఈశాన్యం కానీ పెరిగిన నుయ్యి ఈశాన్యంలో ఉన్నా, అంటే ఈశాన్యంలో ఒక నుయ్యి ఉన్నా అంటారు. ఈశాన్యంలో ఒక బావి ఉన్న ఏడల గొప్ప ఆర్థిక స్థిరత్వం చేకూడను. అంటే మిగతా మూలని బాగుండి కొద్దిగా ఈశాన్యం పెరిగితే ఆర్థిక స్థిరత్వం అనేది ఉంటుంది. ఈశాన్యంలో బావి ఉంటే మంచిది. అదేవిధంగా ఇల్లు దక్షిణ వైపు ఉండి దక్షిణ నైరుతి ఇల్లు ఆదాయాన్ని ఉంచును. ఇల్లు దక్షిణ వైపు నుండే ఇల్లు దక్షిణ నైరుతి ఇల్లు, దక్షిణ వైపు ఉండే ఇల్లు కానీ దక్షిణ నైరుతిలో ఉండే కట్టిన ఇల్లు ఆదాయాన్ని ఇచ్చును. అదేవిధంగా దక్షిణాగ్నేయులు దోషాలున్నా దుష్ఫలితాలున్నా, దక్షిణాగ్నేయులో కట్టినటువంటి ఇల్లు దక్షిణాగ్నేయులు ఉండే ఇల్లు దోషాలు కూడా ఉంటే, సక్రమంగా లేకపోతే తిరిగి దోషాలు చెప్పే దోషాలు ఉంటాయి. అదేవిధంగా దక్షిణ నైరుతి మూత వేసి దక్షిణ ఈ నైరుతి అనేది మూత వేసి ఫ్లోరింగ్ లెవెల్ కన్నా మూత వేసిన నైరుతి గది ఎత్తుండాలి. అంటే దక్షిణ నైరుతి అనేది మూత వేయాలి. మూత వేసినటువంటి దక్షిణాగ్నేయంలో ద్వారాలు అదే గృహంలో ఫ్లోరింగ్ లెవెల్ కన్నా మూత వేసినటువంటి ఈ గది మూత వేసాం కదా, ఆ మూత వేసిన గది ఎత్తుండాలి. అరుగులు పెట్టినప్పుడు ఆ అరుగులు మూత వేసిన గది నైరుతి గది యొక్క ఫ్లోరింగ్ అనేటువంటిది ఎత్తుండాలి. ఇది అరుగులు అనేవి తక్కువ ఉండాలి. అంటే దక్షిణ నైరుతి మూత వేసి గృహ ఫ్లోరింగ్ లెవెల్ కన్నా మూత వేసిన నైరుతి గది ఎత్తుండాలి అని అర్థం. అదేవిధంగా దక్షిణ వీధి గృహము ఆగ్నేయది దక్షిణాగ్నేయులు ద్వారాలు ఉచ్చులో ఉండాలి. దక్షిణ వీధి ఉన్నటువంటి ఏ ఇంటికైనా దక్షిణ ఆగ్నేయులు ద్వారా ఇక్కడ ఇంటి వీలు కట్టాం. దక్షిణ ఆగ్నేయులు ద్వారాలు పెట్టినప్పుడు ఉచ్చులో ఎత్తులో ఉండాలి. దక్షిణ నైరుతిలో ద్వారాలు ఉండవు. ఇక్కడ దక్షిణాగ్నేయులు ద్వారాలు పెట్టారు. దక్షిణ నైరుతిలో ద్వారాలు ఏ ఇంటికి ఉండకూడదు.
అదేవిధంగా దక్షిణ భాగం గదులు ఉత్తర భాగం గదుల కన్నా ఉచ్చులో ఉండాలి. ఈ దక్షిణంలో ఉండేటువంటి ఈ పక్క గదులన్నీ ఈ ఉత్తరంగా కట్టినటువంటి గదులకి కొంచెం ఎత్తులోనే ఉండాలి. అదేవిధంగా దక్షిణ వీధి గృహ నీరు దక్షిణ ఆగ్నేయ గుండా బయటికి పోవాలి. దక్షిణ వీధిలో కట్టినటువంటి గృహ నీరు దక్షిణ ఆగ్నేయ గుండా బయటికి పోవాలి. దక్షిణ ఆగ్నేయ గుండా ఇట్లా కాకుండా ఇట్లా బయటకు పోవాలి. దక్షిణ గుండా ఇటు పోయేసి కింద పోవాలి. నైరుతి గుండా అంటే ఆ నీళ్ళు నైరుతి గుండా బయటకు పోకూడదు. దక్షిణ గృహ నీళ్ళు దక్షిణ గుండా ఆగ్నేయ గుండా బయటకు పోయి కిందకు పోవాలి, కానీ ఈ నైరుతి గుండా బయటకు పోకూడదు. కాబట్టి ఈ వీడియో నచ్చితే వాస్తు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.